నాకు తెలుసు నువ్వు నాతో లేవని, నా జీవితంలో లేవని. కానీ నీకు తెలియని ఒక విషయం చెప్పనా? నేను ఇంకా పిచ్చోడిలా నీ జ్ఞాపకాలతోనే ప్రయాణిస్తున్నాను. గమ్యం తెలియని ప్రయాణం నాది. ఇప్పుడిప్పుడే అబద్ధం నుంచి వాస్తవంలోకి అడుగుపెట్టాను. ఎవరు బిజీ కాదు, అందరూ బిజీ ఉన్నట్టు నటిస్తారు. మనం కావాలని అనుకునే వాళ్ళు ఎంత బిజీగా ఉన్నా మన కోసం కొంత టైం చూస్ చేసుకొని మనతో మాట్లాడతారు. మనల్ని వద్దు అనుకునే వాళ్ళు మాట్లాడడానికి గంటల కొద్ది టైం ఉన్నా మాట్లాడాలి అనుకోరు. అందుకే అందరికీ దూరంగా ఉండాలి. ఎవరి దగ్గర ఏమీ ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఎంత ఎక్స్పెక్ట్ చేస్తే దానికి రెండింతల బాధ వెతుక్కుంటూ వచ్చి మన మనసులో బరువై కూర్చుంటుంది. మనసుని చంపేసుకొని ఒంటరిగా ఉండటం నాకు తెలిసి ఉత్తమం. అప్పుడే జీవితం ప్రశాంతంగా ఉంటుంది. ఇంకో విషయం సుమా, ఎప్పుడు కానీ మనం చెప్పినట్టు మనసు వినేలా అలవాటు చేసుకుంటే పెయిన్ ఉండదు. అదే మనసు చెప్పినట్టు మనం వినటం అలవాటు పడితే కన్నీళ్ళు, బాధ అన్నీ అన్లిమిటెడ్ ఆఫర్గా మన వెంటే వస్తుంది.